వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి 2018 వరకు రాజకీయ వాసనలు లేనివారు, అందరివారిగా ఉంటూ వచ్చినవారు. విపిఆర్ అన్న పేరుతో నెల్లూరులో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయనకు రాజకీయాల మీద ఆసక్తి కలిగిందో, వైసీపీ ఆ ఛాన్స్ ఇచ్చిందో తెలియదు కానీ వైసీపీ నుంచి 2018లో ఎంపీగా నెగ్గి అనూహ్యంగా పార్లమెంట్లో అడుగుపెట్టారు. 6 ఏళ్ల పాటు పెద్దల సభలో సభ్యుడిగా ఉంటూనే నెల్లూరు పాలిటిక్స్లో కీలకమయ్యారు. వైసీపీలో వర్గపోరు మొదలైంది. ఆయన వ్యతిరేక వర్గం తయారైన వారు ఆయనతో దూరం పాటించారు. కట్ చేస్తే నెల్లూరు జిల్లాలో అంగబలం అర్ధబలం రెండూ జత కలిసి టీడీపీకి అందివచ్చిన అస్త్రంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మారారు. ఆయన ఎంపీగా నెల్లూరు నుంచి నెగ్గడమే కాకుండా తనతో పాటు పార్టీని పటిష్టం చేశారు. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా ఎమ్మెల్యేగా కోవూరు నుంచి గెలిచారు. నెల్లూరు టీడీపీలో వేమిరెడ్డి రాజకీయం బాగానే సాగుతోంది. అయితే వైసీపీలో ఒకనాటి ఆయన ప్రత్యర్థులు ఇప్పుడు ఎదురు నిలిచి సవాల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సడన్గా మీడియా ముందుకొచ్చిన తన వ్యాపారాన్ని క్లోజ్ చేస్తున్నాను అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా తన క్వార్ట్జ్ వ్యాపారాన్ని మొత్తం మూసేస్తున్నానని వేమిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. తన వ్యాపారం ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించాలనుకుంటే తన మీదనే విమర్శలు చేస్తారా అని గుస్సా అయ్యారు. తాను ప్రజల కోసమే ఫినీ క్వార్ట్జ్, లక్ష్మీ క్వార్ట్జ్ అని 2 వ్యాపారాలు ప్రారంభించానని, ఇప్పుడు వాటిని మూసేస్తున్నానని ఆయన తేల్చేశారు. తానెక్కడా అక్రమ వ్యాపారాన్ని చేయలేదని, కానీ తమ మీద వస్తున్న విమర్శలను తట్టుకోలేకపోతున్నానన్నారు. అంతేకాదు సేవ చేద్దామనుకుంటే తనను ఇబ్బందులు పెడుతున్నారన్నారు. క్వార్ట్జ్ ఫ్యాక్టరీ పెట్టి 1000 మందికి ఉపాధి కల్పించాలన్నది తన ఆలోచన అని అమితే విమర్శలు తనను బాధించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తన ప్రత్యర్థుల మీద వేమిరెడ్డి సీరియస్ అయ్యారు. తన మీద అనవసరంగా వ్యాఖ్యలు చేసేవారు, విమర్శించేవారు వారి కర్మకు వారే పోతారని ఆయన ఫైర్ అయ్యారు. తన మీద వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అదే జరుగుతుందని అన్నారు. ఇక తాను భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లాలో చేస్తా అన్నారు. తాను అవినీతి చేసి సంపాదించాల్సిన అవసరం లేదని వేమిరెడ్డి చెప్పారు. తాను ఏది చేసినా పారదర్శకంగానే చేస్తా అన్నారు. అందుకే తన మీద వస్తున్న ఆరోపణలు బాధించాయన్నారు. క్వార్ట్జ్ వ్యాపారాన్ని మూసేసినా ఎవరైనా ఫ్యాక్టరీ పెడతానని ముందుకొస్తే వారికి సహకరిస్తానన్నారు. మొత్తానికి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వేమిరెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.